జైపాల్ అందరూ పడతలేరు అంగన్వాడీ బిల్డింగ్ అదేదైతుందో సర్వే నెంబర్ 22లో అది కన్సిడర్ చేయబడ్డది బాబు. సర్వే నెంబర్ 22లో దానికి హౌస్ నెంబర్ ఏదైతే 3-96 ఇచ్చారు. 3-96 అంగన్వాడీ బిల్డింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇది క్లియర్గా ఉన్నది. దిస్ ఇస్ ప్రూఫ్. ఇది మీకు సర్వే నెంబర్ 22లో ఉన్నదని చెప్పడానికి ఇది ఇంకో సర్వే నెంబర్ 22లో ఎంఆర్ఓ గారు సర్వే చేసి ఇచ్చింది. ఎంఆర్ఓ గారు సర్వే చేసి ఈ సర్వే నెంబర్ 22లో ఉందని చెప్పని ఇండికేటెడ్ డిస్ప్యూట్ ల్యాండ్ ఈజ్ ఇన్ సర్వే నెంబర్ 22 సిచ్యువేటెడ్ నర్సింహపల్లి విలేజ్ బీర్పూర్ మండల్. అయితే ఇది ఎప్పుడైతే మనకు ఈ అంగన్వాడీ బిల్డింగ్ హౌస్ నెంబర్ 3-96 సర్వే నెంబర్ 22లో లొకేట్ అయి ఉన్నదో ఇవాళ ఈ 22కు సంబంధం లేకుండా 21 సర్వే నెంబర్ ఉందని చెప్పని హౌస్ నెంబర్ కూడా డిఫరెంట్ క్లెయిమ్ చేసి 3-96 3-97 డిఫరెంట్ సర్వే నెంబర్. ఇప్పుడు ఈ భోగ సత్తయ్య అంటే ఆయన ఏదైతుందో ఈ సర్వే నెంబర్ 397 హౌస్ నెంబర్ క్లెయిమ్ చేస్తూ ఈ పట్ల సర్వే నెంబర్ 21లో ఉన్నది ఆయన క్లెయిమ్ చేసేది. హైకోర్టు ఆర్డర్ ఏదైతుందో సర్వే నెంబర్ 397 హౌస్ నెంబర్కు సర్వే నెంబర్ 21 ఉన్న దానికి ఏదైతుందో హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు మనం ఏదైతుందో వీఆర్ నాట్ క్లెయిమింగ్ సర్వే నెంబర్ 21 అండ్ హౌస్ నెంబర్ 397. ఈ సర్వే నెంబర్ 21లో ఏదైతే హౌస్ నెంబర్ 397 ఉన్నదో దీనికి ఉన్న ఇప్పుడు గ్రామస్తులకు సంబంధం లేదు. గ్రామస్తుల కంటెన్షన్ ఏంటి అని అంటే ఈ సర్వే నెంబర్ 22లో కన్స్ట్రక్ట్ చేయబడినటువంటి అంగన్వాడీ బిల్డింగ్ విచ్ ఈస్ గివెన్ హౌస్ నెంబర్ 3-96 దీన్ని ఏదైతుందో ఈ నెంబర్ ఆసరా చేసుకొని దీన్ని కబ్జా చేసి ఈ భోగ సత్తయ్య ఆయన భార్య భోగ లత అంటే ఆమె ఏదైతే అంగన్వాడీ టీచర్, ఆమె అంగన్వాడీ టీచర్ కావటం ఏదైతుందో దాన్ని ఆసరా చేసుకొని ఈ భోగ సత్తయ్య ఈ బిల్డింగ్ను కబ్జా చేసి అప్పుడు గ్రామ పంచాయతీ తీర్మానం కూడా చేసింది బాబు. గ్రామ పంచాయతీ తీర్మానం చేసి ఏదైతే ఉందో దాన్ని తొలగించాలని చెప్పని మొత్తం తీర్మానం చేసింది. ఇది గ్రామ పంచాయతీ తీర్మానం. ఎప్పుడు తర్వాత ఏదైతే ఉందో అప్పుడు జిల్లా కలెక్టర్ గారికి సుభాష్ గారు రమణ గారు 2001-2002 దీనిలో ఈ భోగ సత్యనారాయణ వన్ ఆఫ్ ది వార్డ్ మెంబర్ తీర్మానం కూడా ఆయన సంతకం కూడా ఉంది. 2001 నెంబర్ అప్పుడు ఇంకా భోగ సత్యన్న ఆయన సంతకం కూడా ఉంది సార్. వార్డ్ నెంబర్ తీర్మానం వార్డు మెంబర్ ఆయన సంతకం కూడా ఉంది. ఇప్పుడు అక్కడ భోగ సత్యన్న దీని ఏం చేసింది సార్ అంటే కొద్దిగా దురుద్దేశంతో ఈ సెంట్రల్లీ లొకేట్ అయి ఉండడంతో అందులో బెల్ట్ షాప్, చిత్రం ఏంటంటే బెల్ట్ షాప్ అనాథరైజ్డ్ వైన్ సెల్లింగ్ షాప్, అక్రమ మద్యం విక్రయ కేంద్రం. చిత్రం ఏంటంటే అక్రమ మద్యం అమ్మడమే నేరం అని చెప్పంటే ఆ అక్రమ మద్యం అమ్మడానికి కొరకు అంగన్వాడీ బిల్డింగ్ను ఆక్యుపై చేసుకొని ఆ అంగన్వాడీ కేంద్రం లోపల అయితే బెల్ట్ షాప్ నడిపిస్తుందని చెప్పని ఎవరు మేము అనడం లేదు. తహసీల్దార్ గారు రిపోర్ట్ ఇచ్చారు. ఏంటి సార్ అంటే మొత్తం మీ చేతులు ఉన్నాయి సార్. ఇప్పుడు మీరు చేయవలసినటువంటి ఒక విధి బాధ్యత నిర్వహణ మీరు చేపట్టలేకపోవడంతో గ్రామస్తులందరూ ఏదైతుందో వాళ్ళు ప్రభుత్వ ఆస్తి అది అంగన్వాడీ చిన్నపిల్లలకు సంబంధించింది ఏదైతున్నదో అదే గ్రామంలో అంగన్వాడీ నిర్వహిస్తున్నటువంటి ఒక అంగన్వాడీ వర్కర్ లత అనే అమ్మాయి, ఆమె భర్త ఈ భోగ లత భోగ సత్యన్న. ఈ భోగ సత్యన్న కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి గవర్నమెంట్. భోగ లత అంటే ఆమె అదే గ్రామం లోపల అంగన్వాడీ విధులు నిర్వర్తించేటటువంటి కార్యకర్త. ఈ భోగ సత్యన్న అనే అతడు కూడా ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, ఈ పోస్టల్ టపల్ డిస్ట్రిబ్యూషన్ BPM. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగస్తులు అయి ఉండి ఒకరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, ఇంకొకరు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో బాధ్యత నిర్వహిస్తున్నట్టు అంగన్వాడీ పర్టికులర్లీ
వీళ్ళు చిన్నపిల్ల చెందినటువంటి అంగన్వాడీ భవనాన్ని ఆక్రమించుకొని ఏదైతే ఉందో మొత్తం గ్రామం అంతా ఏదైతే చంటి పిల్లలకు సంబంధించిన దాన్ని ఆక్రమించుకుంటే ఆందోళన వ్యక్తం చేస్తుంటే ఇలా ప్రభుత్వం చర్య తీసుకోకపోవడంతో ఇలా గ్రామస్తులందరూ ఏదైతుందో ఇది తొలగించాలని చెప్పని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇలా పోలీసు ఏదైతుందో ఇలా ప్రభుత్వ ఆస్తులు కాపాడటము ప్రభుత్వ అధికారుల యొక్క బాధ్యత. లెట్ దెమ్ బి ఎనీబడి, లెట్ దెమ్ బి రెవెన్యూ, పంచాయత్ రాజ్ ఆర్ ఎనీబడి. ఈవెన్ పోలీస్ శాఖ కూడా ఏదైతుందో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కొరకు వాళ్ళు ఏదైతుందో మద్దతు తెలపాలి. పోలీస్ శాఖ కూడా ఏదైతుందో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కొరకు వాళ్ళ మద్దతు తెలపాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రభుత్వ ఆస్తుల మద్దతు తెలపాల్సినటువంటి పోలీస్ శాఖ ఇలా వాస్తవంలో పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ఇలా ప్రభుత్వ ఆస్తులను ఎవడైతే ఆక్రమించుకొని కబ్జా కోరు ఉన్నాడో ఆ కబ్జా కోరుకు అనుగుణంగా ఇవాళ గ్రామస్తులు ఏదైతే ఉందో నిరసన వ్యక్తం చేస్తే పాపం ఆయన రవి మొత్తం తొడలు బలిగినాయి. ఆయన ఎస్ఐ గారు లాఠీ చార్జ్ చేస్తే అదేంటో ఆశ్చర్యం కలుగుతుంది అంటాడు. ఉన్నది ఇక్కడ రవి పోలీస్ ఏదైతే ఉన్నదో మీరు ఎవరికి రక్షణ కలిగించాలి? ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కొరకు ఎవరు మాట్లాడతారో వాళ్ళకి రక్షణ కలిగించాలి. ఇలా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ మీద లాఠీచార్జ్ చేయడం ఏంటే? వాళ్ళ మీద లాఠీచార్జ్ చేయడం అంటే మీరు భూ కబ్జా కోరులను ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణ చేసుకున్నటువంటి వానికి మీరు మద్దతు తెలుపుతున్నట్టే కదా. వీళ్ళ హైకోర్టు ఆర్డర్ ఇది టోటలీ సంథింగ్ డిఫరెంట్. ఇట్ ఈస్ మిస్లీడింగ్. డిపిఓ గారు ఏదైతున్నదో పోలీస్ శాఖ మద్దతు ఎవరికి ఇవ్వాలి? పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి. మన ప్రజావాణిలో ఏదైతుందో మొత్తం గ్రామస్తులు మిస్టర్ రమణ గారు, సుభాష్ గారు, ప్రభాకర్ గారు, మా చిక్కుల రవి, చంద్రన్న, గంగాధర్ అందరూ కూడా ఏదైతున్నదో మొన్న ప్రజావాణి వీళ్ళందరిపై అక్కడ కలెక్టర్ గారికి ఇచ్చిండే. కలెక్టర్ గారు ఏదైతుందో ఇమీడియట్గా డిపిఓ గారికి ఉత్తర్వులు ఇచ్చింది. ఈ గతంలో నేను ఏదైతే ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందో ఆ ఉత్తర్వులు మీరు తక్షణమే అమలు చేయండి. మధ్యలో గ్యాప్ వచ్చిందో సంవత్సర కాలం. అంత మాత్రాన్ని ఏదైతుందో ప్రభుత్వ ఆస్తిని పరిరక్షింప చేయడం మన బాధ్యత అని డిపిఓ గారికి ఏదైతుందో మౌఖికంగా ఆదేశాలు జారీ చేసి వీళ్ళ ముందే ఇచ్చిండు. రమణ గారు, సుభాష్ గారు, ప్రభాకర్ గారు, రవి గారు, గంగాధర్ అందరి ముందట ఏదైతుందో మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారు. డిపిఓ గారు కూడా ఇప్పుడు కూడా చెప్తుండు, నేను తొలగిస్తా, నా బాధ్యత అని చెప్పి అంటాడు. వాళ్ళు ఏదైతుందో అక్కడ వాళ్ళకు ట్రైనింగ్ ఉందని చెప్పి రాక ఎంపీఓ గారికి పంపించారు. రాకుంటే ఎంపీఓ గారికి పంపించారు. అలా మేము ఎంపీఓ గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మేమంతా శాంతియుతంగా మేము విజ్ఞప్తి చేస్తాం సార్. మీరు ఇవాళ దీని తొలగింపుకి ఏది ఇస్తుందో తక్షణమే చర్యలు తీసుకొని వాళ్ళు తొలగింపు చేయండి. మీరు తొలగింపు చేయకుంటే ఇలా గ్రామస్తుల నిరసన కార్యక్రమం ఏ విధంగా ఉంటుందో మరి ఇప్పుడే మేము చెప్పలేమని చెప్పంటాం. ఇవాళ శాంతియుతంగా ఏదైతుందో సమస్యకు మీ మీద నమ్మకంతో, విశ్వాసంతో, గౌరవ కలెక్టర్ గారి ఆలోచన ఆదేశానికి అనుగుణంగా మీరు చర్యలు తీసుకుంటారనేటువంటి ఒక భావనతోని మీకు ఈ విజ్ఞప్తి చేయడానికి ఇక్కడికి వచ్చారు. మీరు ఈరోజు వెంటనే చర్యలు తీసుకుని దాని తొలగింపుకి ఏదైతుందో తీసేయండి. దాన్ని తీసేసి గ్రామస్తుల యొక్క గ్రామస్తుల ఆలోచననే కాదు, ప్రభుత్వ ఆస్తులు పరిరక్షించండి. ఇప్పుడు ఆ భోగ లత అంటే ఆమె అంగన్వాడీ టీచర్. లెట్ యాక్షన్ బి టేకెన్ అగైన్స్ దట్ భోగ లత ఆల్సో. ఇప్పుడు ఆ భోగ లత అంటే ఆమె ఎవరైతే అంగన్వాడీ టీచర్ ఉన్నదో, బీయింగ్ అయిన అంగన్వాడీ టీచర్ ఏదైతుందో ఆమె ఆక్రమణ చేయడం ఏదైతుందో ఇవాళ ప్రభుత్వ ఆస్తిని కాపాడటంలో ఆమె పాత్ర ఉన్నదని చెప్పి నిర్ధారిస్తున్నది. యూ పుట్ ఏ లెటర్ టు ది కలెక్టర్. ఆ భోగ లతను అంగన్వాడీ టీచర్ అయి ఉండేది ఉందో వీళ్ళ అంగన్వాడీ భవనాన్ని కబ్జా చేయడానికి చర్యలు చేపట్టిందని చెప్పని, ఆ భర్త కూడా సత్యనంటే ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు, వాళ్ళు కూడా లెటర్ రాయండి. యూ పుట్ ఏ లెటర్ టు పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో. మేము ఎస్పీ గారు కూడా కాగితం పెట్టినాం సార్. ఇవాళ ఏదైతుందో వీళ్ళు అక్రమంగా లాఠీ చార్జ్ చేసి ఏదైతుందో గ్రామంలో ఒక భయానకమైన ఒక వాతావరణం సృష్టించింది. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఏదైతుందో చట్టం కోసం శాంతియుతంగా ఎవరైతే సమస్యల పరిష్కారం కావాలని కోరుతారో వాళ్ళకు అండగా నిలబడాలి. శాంతియుతంగా పరిష్కారం కావాలని చెప్పని చట్టం పట్ల గౌరవంతో ఎవరైతే నిలబడతారో వాళ్ళకు అండగా నిలబడాలి పోలీస్. కానీ ఏదైతుందో ఇలా ప్రభుత్వ ఆస్తులను ఆక్రమణ చేసి అటువంటి వాడికి అండగా వచ్చి ఇలా ఏకపక్షంగా మరి లాఠీ చార్జ్ చేసి
వాళ్ళు ఏంటి ఒక భయానకమైనటువంటి ఒక వాతావరణం చెప్పంటారు, ఒక భయానకమైనటువంటి ఒక వాతావరణం క్రియేట్ చేయటము. ఇది నిజంగా కూడా మరి ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఏంటో ఎస్పీ గారు దయచేసి దీని పట్ల విచారణ చేయాలి. ఈ ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఏంటో కూడా గౌరవ ఎస్పీ గారు విచారణ చేయాలి. దీన్ని వీఆర్ సెండింగ్ టు ఎస్పీ ఆల్సో, వీ హ్యావ్ మార్క్డ్ ఏ కాపీ టు ఎస్పీ ఆల్సో. ఎస్పీ గారు కూడా దీనిపై విచారణ చేయాలి. ఈ మొత్తం ఏదైతే డాక్యుమెంట్ని పరిశీలన చేయాలి. ఇవాళ గౌరవ పోలీస్ అధికార యంత్రాంగాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే మీరు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కొరకు ఏది ఇస్తుందో ఇవాళ సంబంధిత శాఖ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు, రెవెన్యూ డిపార్ట్మెంట్కు మీరు సహకరించండి, వారు తోడు నిలవండి అని చెప్పండి. డాక్యుమెంట్లు పరిశీలించండి. ఏ పరిశీలన లేకుంటే ఏదైతుందో ఎదుటివాడు ఏ కాగితం పట్టుకపోతే అదే సత్యం కాపాడినట్టు ఏదైతుందో మీరు మాట్లాడి ఎంఆర్ఓ చెప్పింది కరెక్ట్ కాదా? ఎంఆర్ఓ రిపోర్ట్ చెప్తున్నాం మేము అనేది, కలెక్టర్ గారు ఆదేశాలు చెప్తున్నాం మేము చెప్పేది డిపిఓ గారు ఆదేశాలు చెప్తున్నాం, మేము చెప్పేది కలెక్టర్ గారు ఆదేశాలు చెప్తున్నాం, డిపిఓ గారు ఆదేశాలు చెప్తున్నాం, ఎంఆర్ఓ గారు రిపోర్ట్ చెప్తున్నాం, గ్రామ పంచాయతీ అనుమతి చెప్తున్నాం. మేము దయచేసి ఏదైతున్నదో మీరు తక్షణమే చర్యలు చేపట్టాలి. మరి ఈరోజు ఏదైతుందో ఏ విధంగా మీరు చర్యలు చేపడతారో